నన్నయ్య యూనివర్సిటీ ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు పీఎం మోదీకి అక్రమ డబ్బు, ఓటుకు నోటు, ఈసీ పట్టుకున్న 8,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఇష్యూపై ప్రజాస్వామ్యం కూని, వీటిపై చర్యలు తీసుకోవాలి అని మాజీ ఉప కులపతి డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. న్యూఢిల్లీ. అయ్యా, విషయం ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసే అన్ని అక్రమ డబ్బు లావాదేవీలను అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుభ్రపరచడానికి ఎన్నికల సంస్కరణలను ప్రారంభించాలని అభ్యర్థన. లెక్కలేనన్ని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల తరువాత ప్రజాస్వామ్య ఫలాలను ఎంతో ఆదరిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యం ఇప్పటి వరకు విజయవంతమై ఎప్పటికప్పుడు ప్రజల స్వేచ్ఛ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, పనితీరు లేని వారికి కూడా వారి విధ్వంసంలోకి తీసుకువచ్చినప్పటికీ, ఇటీవలే కాలంలో ఓటర్లకు ప్రత్యక్ష డబ్బు బదిలీలు బాగా పెరగడంతో ప్రజాస్వామ్యం తుప్పు పట్టడం మొదలైంది. ఇటీవలే ఎన్నికలలో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు సగటున 50 కోట్ల రూపాయలు క్యాష్, మొత్తం సుమారుగా 8,750 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి ఓటరుకు సగటున 1,500 రూపాయలు నగదు ఇస్తారని, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 3 కోట్ల మంది ఓటర్లకు చెల్లిస్తున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. మీలాంటి గొప్ప దూరదృష్టి గల నిస్వార్థ నాయకులను కూడా సృష్టించిన మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమైన ఘాతుకం ప్రవేశించడాన్ని ఇది సూచిస్తోంది. 8,750 కోట్ల రూపాయలు వంటి భారీ మొత్తాలను నగదు రూపంలో సేకరించి ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేసి ఎన్నికల పరిశీలకులు, పోలీసులు మరియు ఇతర సంబంధిత ఎన్నికల సిబ్బంది కళ్ళు కప్పి ఇంటింటికి పంపిణీ చేసినట్లు ప్రజలకు తెలుసు. డెమోనైటైజేషన్ కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలను ఓడించి ఆదాయపు పన్ను యంత్రాంగం, ఎన్నికల కమిషన్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు, పోలీసులను స్తంభింపజేసిన ఈ ఆర్థిక రాక్షసుడు మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి చొచ్చుకుపోతున్నందున మీ తక్షణ శ్రద్ధ అవసరం. సంస్థలం అటువంటి వైఫల్యం ఎన్నికల సమయంలో వ్యవస్థను స్తంభింపజేయడమే కాకుండా ప్రజాస్వామ్య మూలాలకు కూడా వ్యాపిస్తోంది. అయ్యా, మీరు ఆర్టికల్ 370, అయోధ్య వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు. అదే సమయంలో ట్రిలియన్స్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రతిష్టను అనేక రెట్లు పెంచారు. కానీ మన ప్రజాస్వామ్యం క్షీణిస్తూ పెట్టుబడిదారులకు వారి ఇంటి వద్దనే ఓటర్లకు నగదును ఉత్పత్తి చేయడానికి, బదిలీ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి అవకాశం ఇచ్చే సందేహాస్పదమైనదిగా మారితే ఇదంతా వృధా అవుతుంది. ప్రజలను కొనుగోలు చేయడానికి, ప్రజలను ఆఫ్ చేయడానికి, చివరకు ప్రజలను మర్చిపోవడానికి అనే విధంగా ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనాన్ని మార్చడాన్ని మన భారత ప్రజాస్వామ్యం భరించదు.